గతంలో ప్రధానమంత్రులకి, ఇప్పటి ప్రధానమంత్రి మీద విమర్శలకి ఉన్న తేడా మీదన ఒక కథనం. ఒకప్పుడు ప్రధానమంత్రి గురించి విమర్శ అంటే 2జీ కుంభకోణం, ఆహ్, ఏది కోల్‌గేట్ కుంభకోణం అంటే బొగ్గు కుంభకోణం, బోఫోర్స్ కుంభకోణం, పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు, చైనా, పాక్ దురాక్రమణలు, నిర్భయ రేప్ కేసులు, దిగజారుతున్న రూపాయి విలువ, ఆకాశాన్ని అంటుతున్న ధరలు లాంటి దేశానికి పనికొచ్చే అంశాల మీద చర్చ జరిగాయి. ఇప్పుడు ప్రతిపక్షాల ఆరోపణలన్నీ టెలిప్రాంప్టర్‌లో కనిపించింది. హలో ఫ్రెండ్స్ అన్నాడు, స్కిన్ గ్లో అవుతోంది, పుట్టగొడుగులు తిన్నాడు, ఫోటోలు దిగాడు, మెలోడీ చాక్లెట్లు పంచాడు అని చిల్లర చర్చలు చుట్టూ తిరుగుతున్నాయి. ప్రజలకు పనికొచ్చే అంశాల మీద చర్చ చేయలేక ఇట్లాంటి చిల్లర అంశాలకే పరిమితం కావడం వల్లనే ప్రతిపక్షాల చేతకానితనం కిందన మారుతుంది. ఇట్లాంటి చిల్లర విషయాలు తప్ప దేశానికి నష్టం కలిగించి ఏ అంశంలోనూ ప్రతిపక్షాలకు దొరకకుండా ఎన్డీఏ ప్రభుత్వం మంచి పాలన అందిస్తోంది అనుకోవాలా? 12 సంవత్సరాల పాలన తర్వాత కూడా ప్రతిపక్షాలను టెలిప్రాంప్టర్, స్కిన్ రోటీ లాంటి చిల్లర అంశాల చుట్టూనే తిరిగేలా చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అయితే మెచ్చుకోవాల్సిందే అన్నటువంటిది చెప్తున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పెట్టడమే రాజకీయం అనుకునే ఇలాంటి ప్రతిపక్షం ఉన్నంత వరకు ఎన్డీఏకి డోకా ఉండదని చెప్తున్నారు.